శివుడు రుద్రుడయ్యాడు. అర్జునుడుగ్రుడు నీలకంఠుడిప దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజటన్ సద్య క్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబున. ఆ జటలో ఉన్నటువంటి ఒక జటని ఆ జటాజూటంలోంచి పీకి మహారుద్రుడై సింహం గర్జన చేసినట్టుగా గర్జించి ఒక్క గంతు గింతి ఆ జటని తీసి భూచక్రం మధ్యలో వేసి కొట్టాడు. కూర్చు ఒక్కసారి పెద్ద జ్వాలలు వెలుగుతున్న వెలుగులు లాంటి కేశాలతో భూమ్యాకాశములు కలిసిపోయేటట్టుగా ఒక భయంకరమైన రూపం ఒకటి ఉద్భవించింది. అంతే. ఆయన పరమేశ్వరుడికి మొక్కి వెంటనే దక్షయజ్ఞ ధ్వంసం చేసేయి అన్నాడు. అంతే. దక్షయజ్ఞానికి వెళ్ళిన వాళ్ళందరికీ